అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 104వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనము కొన్ని కాన్సెప్ట్స్ తీసుకున్నాము. ఏంటంటే మనం ఇప్పటివరకు చర్చించాము. జ్ఞానం సాత్విక, రాజసిక, తామసిక, అదేవిధంగా బుద్ధి, అదేవిధంగా ధృతి, నిశ్చయము, డిటర్మినేషన్. మళ్ళీ మనము గత ఎపిసోడ్లో మనము కర్మ, 3 రకాల కర్మ గురించి మనం కంక్లూడ్ చేసుకున్నాం. సాత్విక, రాజసిక, తామసిక. ఈ ఎపిసోడ్లో మరో కొత్త అంశాన్ని తీసుకుందాము. కర్త. కర్త అంటే ఎవరండి? మనమే. నేను చేసేటువంటి కర్మల గురించి తెలుసుకున్నాము, కానీ నా గురించి నేను తెలుసుకోలేదు కదా. నేను సాత్వికంగా ఉన్నానా లేక రాజసికంగా ఉన్నానా, నా లక్షణాలు ఏమిటి, అది కూడా భగవంతుడు కర్త అనేటువంటి టాపిక్లో సాత్విక కర్త, రాజసిక కర్త, తామసిక కర్త. ఇది మీకు 18వ అధ్యాయంలో 26, 27, 28 3 శ్లోకాలు మీరు రాసుకోవచ్చు. 18వ అధ్యాయంలో 26, 27, 28. ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్లో మనము 26వ శ్లోకాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సాత్విక కర్త యొక్క లక్షణాలు. ముందుగా శ్లోకాన్ని వినండి. ముక్త సంగో అనహంవాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యో నిర్వికారః సిద్ధ్య సిద్ధ్యో నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే. అంటే ఈ వివరణ ఎందుకు ఇచ్చాడు అంటే, మనము సత్యములో ఉన్నామా, అసత్యంలో ఉన్నామా, ఈ జ్ఞానము మనకి పనికొచ్చే జ్ఞానమా, లేక ద్వాపర యుగంలో ఉన్నటువంటి మనుషులకు సంబంధించిన జ్ఞానమా, కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే మనకు అర్థమవుతుంది. 850 కోట్ల మందికి సంబంధం లేనటువంటి జ్ఞానం మనకెందుకండి? మనకి సంబంధించిన జ్ఞానం మనం తెచ్చుకోవాలి కదా, లేకపోతే మన జీవితం ఎలాగా బాగుపడుతుంది? సరే, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనము కాస్త విశ్లేషణ చేసుకుందామండి. ముక్త సంఘో అంటే ఏమిటి? ముక్త సంఘం అంటే, ఈ సంఘ అంటే ఏంటి? వరల్డ్లీ వర్క్ నుండి మీరు డిటాచ్ అవ్వండి అంటున్నారు. ముక్తి అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనకు అవసరం ఏమిటి, మన లక్ష్యం ఏమిటి, ఏమిటి ఆబ్జెక్టివ్ ఏమిటి? సంస్కార పరివర్తన. అది చేసుకుంటేనే తదుపరి జన్మలు బాగుంటాయి, ఈ జన్మ బాగుంటుంది. ఏమండి? అందువలన దానికి ప్రయారిటీ, సర్వోన్నతమైన ప్రయారిటీ అన్నమాట. ప్రాధాన్యత అంత ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని ముక్త సంఘో అని. మీరు ఈ వరల్డ్లీ యాక్టివిటీస్లో ఈ విషయ వికారాల వలయంలో చిక్కుకొని సుఖ సాధనాలను సమకూర్చుకోవటము, దానికి అవసరమైన ధనాన్ని సమకూర్చుకోవడానికే మీరు జీవితాన్ని అంకితం చేస్తున్నారు ఇప్పటి వరకు. కానీ మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు అంటున్నారు. అర్థమైందండి? ఈ ముక్త సంఘం అనేటువంటిది కొన్ని శ్లోకాల్లో కనబడుతుంది మనకు. ముఖ్యంగా ఇప్పుడు చూడండి, 3వ అధ్యాయంలోని 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణో లోకో అన్యత్ర కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర. సమాచార అంటే మీ కర్మలు శ్రేష్టంగా చేయాలి నాయనా. ఈ వరల్డ్లీ భౌతిక లౌకిక ప్రపంచంలో కూడుకున్నటువంటిది ఆత్మ యొక్క స్థితిని ఇంకా పాడు చేసేటువంటి కర్మలు తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టండి అంటున్నాడు. అర్థమైందండి? ముక్త సంఘం అంటే అది. అదేవిధంగా మరొక శ్లోకం 4వ అధ్యాయంలోని 23వ శ్లోకంలో కూడా గత సంఘస్య ముక్తస్య అంటాడు. జ్ఞానావస్థిత చేతసః అంటాడు. యజ్ఞార్థాత్ కర్మణో లోకో అన్యత్ర కర్మ బంధన అంటాడు. అర్థమైందండి? యజ్ఞం అంటే ఏంటి? నేను చెప్పాను కదా, రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం. ఇది జ్ఞాన యజ్ఞము, స్థూల యజ్ఞం కాదు. ఎప్పుడు కూడా మీరు ఒక విషయాన్ని మర్చిపోకండి. 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో అధ్యాత్మ విద్యానాం, ఇది పదే గుర్తు చేస్తున్నాను, ఎందుకు మనం మర్చిపోయాం.
మనం భగవద్గీతని స్థూలంగా అర్థం చేసుకున్నాం. స్థూలంగా అర్థం చేసుకున్నంత వరకు ఆ యొక్క జ్ఞానాన్ని మీ జీవితాన్ని ఉద్ధరించడానికి మీకు పనికి రాదు. మీరు దాన్ని అన్వయించుకోలేరు. ఎల్లప్పుడూ మీరు అర్జునుడు పాపం బాధపడుతున్నాడు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో చూడండి. అర్జునుడు నిరంతరము అర్జునుడి యొక్క సింపతైజ్ చేస్తున్నాం. మళ్ళీ మన గురించి మనం ఎప్పుడు సింపతైజ్ చేసుకుంటామండి? మన మీద మనకే జాలి కలగాలి. నా జీవితంలో ఎటువంటి పరివర్తన లేకుండా నేను శరీరాన్ని విడిచిపెట్టేటువంటి దౌర్భాగ్య స్థితిలోకి నేను రాబోతున్నాను. భగవంతుడు ఇప్పుడు ఆ ఒక విషయాన్ని నాకు స్పష్టంగా, అంటే క్వశ్చన్ ఆన్సర్ లీక్ చేస్తున్నాడు అనమాట. అరే నాయనా, నీ జీవితం భ్రష్టం కాబోతున్నది, జాగ్రత్తగా మేలుకోని. అర్థమైందండి? అది ముక్త సంగో అంటే ఇది. ఇప్పుడు ఏం చేసినా ఒకటే గుర్తుపెట్టుకోండి, భగవంతుడి యొక్క ధర్మస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేస్తే మీకు సంస్కారాలు పరివర్తన అవుతాయి. దానికి విరుద్ధంగా చేస్తే దాన్ని ఏమంటారు? కార్మిక్ బాండేజ్ అంటారు, కర్మ బంధన అంటాడు. కార్మిక్ బాండేజ్ అంటే ఏంటి? మళ్ళీ దానికి లెక్కాచారం తయారవుతుంది, మళ్ళీ సంస్కారాలు పడైపోతాయి. అంటే ఇంకా అధ్వాన్న స్థితిలోకి వెళుతున్నాం మనం. ముక్త సంఘం అంటే ఎంత మీనింగ్ ఉంది చూసారా? ముక్త సంఘో అనహంవాది. అనహంవాది అంటే ఏంటి? అహం అంటే ఏంటి? ఈగో. నేను చేస్తున్నాను, ఇది నా గొప్పతనము, ఇది అంతా కూడా నా యొక్క ప్రణాళిక అంటే అదేమవుతుంది? బాడీ కాన్షియస్నెస్ కి సూచకం అండి, సోల్ కాన్షియస్నెస్ కి కాదు. సోల్ కాన్షియస్నెస్ లో ఉంటే దివ్య గుణాలు మనకి అనుభూతిలోకి వస్తాయి, చక్కగా ఉంటుంది, మన వ్యవహారం బాగుంటుంది, సంకల్పం బాగుంటుంది, అందరూ బాగుండాలనే ఆలోచన ఉంటుంది. అది అర్థమైంది. అందుకని ఇక్కడ అన్నాడు కదా, అహంవాది అనహంవాది. ధృత్యుత్సాహ సమన్విత. మూడు చెప్పాడండి. ధృతి, ఉత్సాహము. ధృతి ఉత్సాహ సమన్విత. ధృతి అంటే ఏంటి? నిశ్చయం. ధృతి అంటే ఏంటండి? నిశ్చయం. అంటే ఏంటి? ఈ యొక్క కర్తవ్యము నేను నా జీవితాన్ని ఏంటండి, నా జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం నేను పనిచేస్తున్నాను, నా కొరకే. ఇది పాజిటివ్ స్వార్థం అనమాట. ఇది స్వార్థంలోకి రాదు, పాజిటివ్ సెల్ఫిష్నెస్. ముందు నా జీవితం బాగుంటే నేను ఇతరులకు సాయం చేయగలుగుతాను. అర్థమైంది? నన్ను చూసి ఇతరులు మారతారు. అర్థమైందండి? యద్యదాచరతి శ్రేష్ఠ అన్నాడు కదా. అందువల్ల ధృతి అంటే అది నిశ్చయం. అంటే నిశ్చయం లేకపోతే నిశ్చయ బుద్ధి విజయంతి అంటాడు, సంశయ బుద్ధి వినశ్యంతి అంటాడు. ఎంతకాలం సంశయాలు పెట్టుకుంటాం? బుద్ధినేత్రం తెరవనంత వరకు అంత జీవితకాలం సంశయాలే ఉంటాయి. ఒకసారి బుద్ధినేత్రం తెరుచుకుంటే సంశయ నివృత్తి జరుగుతుంది. చక్కటి విధానం మనకు అలవాటు అవుతుంది. తృప్తి, ఉత్సాహం అంటే ఏంటి? జీల్ అండ్ ఎంతూసియాజం అంటారు కదా. సో ఏ పని చేసినా ఉత్సాహంతో చేస్తాం. ఎందుకంటే ఆత్మ జాగృతి అవుతే ఆత్మలో నిద్రాణంగా ఉన్నటువంటి దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్లేలోకి వస్తాయి, బయటకు వస్తాయి, యాక్టివ్నెస్లోకి వచ్చేస్తాయి. ఎంజాయ్ చేస్తాం అనమాట. ధృత్యుత్సాహ సమన్విత అంటే కూడుకున్నటువంటి. అనాంబాది ధృత్యుత్సాహ సమన్విత. ఆఖరి లక్షణం ఏం చెప్పాడండి? సిద్ధ్యో నిర్వికార. అంటే మీరు అనుకున్న పని సిద్ధించినా, అనుకున్న పని సిద్ధించకపోయినా, అంటే సఫలత అంటే సక్సెస్ పొందినా, ఫెయిల్యూర్ వచ్చినా, సక్సెస్ పొందలేకపోయినా కూడా వీరు ఎటువంటి వికారీ మార్గాలని అన్వేషించరు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఏదైనా కాంట్రాక్ట్ పోయింది డల్ అయిపోతారు అనుకోండి, డ్రింకింగ్ చేస్తారు, స్మోకింగ్ చేస్తారు, ఏదో విషయ వికారంలోకి వెళ్తారు. ఇవన్నీ కూడా అంటే ఎఫెక్ట్ అవ్వకూడదు అనమాట. అంటే మనం ఏం చేయాలి? ట్రస్టీగా చెయ్యాలి. ఏం చేసాం? భగవంతుడి ఇచ్చిన కార్యక్రమం చేస్తున్నాం. నా మెయిన్ ఫోకస్ సంస్కార పరివర్తన. అర్థమైందండి? ఇది జస్ట్ టెంపరీగా, ఇదేదో అసఫలత వచ్చిందని చెప్పి మన నిట్టూర్పు అయిపోయి డౌన్ అయిపోయి మళ్ళీ చెడు మార్గాన పడకుండా, అందుకని నిర్వికార అన్న, వికారాల జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ ఫెయిల్ అయిపోయినా కూడా మీరు అనుకున్న టాస్క్ చేయకపోతే, ఎందుకంటే మన భౌతికంలో ఉద్యోగ వ్యాపారం చేసుకోవాలి, తప్పదు కదా, శరీర పోషణ కోసం చేసుకోవాలి, అడుక్కోమని చెప్పట్లేదు భగవంతుడు. ఇదన్నమాట. ఇది కర్త. ఇవన్నీ లక్షణాలు ఉంటే సాత్విక కర్త అని ఆ విధంగా ముద్ర వేయబడతారు. సంగో అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యో అసిద్ధ్యో అంటే ఫెయిల్యూర్, సక్సెస్. సిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. తర్వాత కొత్త అంశాన్ని మనం ప్రారంభించబోతున్నాం. భగవంతుడే ఏంటండి? భగవంతుడి దివ్య గుణాల సాగరుడు.
మనం ఇప్పటివరకు ఎన్నో తెలుసుకున్నాం, అది 7వ 8వ అవుతుంది ఇది. భగవంతుడు అంటే భగవంతుడు ఒక్కడే అని తెలుసు అర్థం చేసుకోవడానికి భగవంతుడు ఎంత కష్టపడుతున్నాడో ఆలోచించండి. భగవంతుడు కష్టపడుతున్నాడు మన గురించి. మనం బుద్ధినేత్రం తెరుచుకోకుండా ఇదంతా వేస్ట్ అండి, ఇదేం అక్కర్లేదు, నేను ఊరికే ఎంజాయ్ చేయడానికి నా జన్మని సార్థకం చేసుకుంటాను అనుకుంటే ఏం చేయలేం కదా. ఎవరేం చేస్తారు? ఎవరు ఏం చేయలేరు. అముక్త సంఘం ఏమిచ్చాడు ఇక్కడ? ఆసక్తిని త్యజించిన వాడు కర్మ కర్మ ఫలితాన్ని కూడా విడిచిపెట్టేయండి. కర్మ చేసేది విడిచిపెట్టేయండి. ఆసక్తి, ఆ కర్మ ఫలితం మీద ఆసక్తి లేకపోతే మీరు ఇంకా ఎఫిషియెంట్ గా కర్మ చేస్తారు. రిజల్ట్తో సంబంధం లేదు. రిజల్ట్ గాడ్ విల్ టేక్ కేర్. అర్థమైందండి? ఆసక్తిని త్యజించిన వాడు, అహంకార రహితముగా భాషించువాడు, ధైర్యోత్సాహములు కలవాడును, సిద్ధి అశుద్ధుల ఎడ హర్ష శోకాది వికారములకు లోను కానివాడు. ఏమండి అంటే ఏంటి? హర్ష శోకాది అంటే ఏంటి? మనం అనుకున్న కార్యము జరిగిందంటే హర్షము. ఓ అద్భుతం అండి, నాకు ప్రమోషన్ వచ్చింది, ఇది వచ్చింది, ఇలా బిజినెస్ లో కోట్ల కోట్ల వ్యాపారం వచ్చేస్తుంది, అద్భుతం అండి, అంత బాగా జరుగుతుంది అనుకుంటే హ్యాపీ. ఫెయిల్ అవుతే శోకం. హర్ష శోకాది వికారములకు లోను కాని వాడును అగు పురుషుడు సాత్విక కర్త అనబడును. మన తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ మనం రాజసిక కర్త అంటే ఏమిటి, వారికి ఉన్న లక్షణాలు, తామసిక కర్త యొక్క లక్షణాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం వెంటనే మొదలు పెట్టుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు జ్ఞానసాగరుడు కాదు, దివ్య గుణాల సాగర్. 8వ అధ్యాయంలో 9వ శ్లోకం నుండి మనం ప్రారంభించబోతున్నాం. 8వ అధ్యాయంలో మొదటి కొన్ని శ్లోకాలు మన మరణ సమయములో మన యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉండాలి అని బాగా చర్చిస్తాడు. 4-5 శ్లోకాలు మనం చర్చించుకున్నాం కూడా. అంతకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కళేవరం. ఇప్పుడు అంతిమ సమయములో మనకి భగవంతుడి యొక్క స్మృతి ఉండాలంటే భగవంతుడి యొక్క గుర్తింపు లేకుండా స్మృతి కలుగుతుందా? ఇప్పుడున్నటువంటి ఏవైతే మన భగవంతుడి పట్ల మనకి ఏదైతే మనకి జ్ఞానం ఉన్నదో అదే జ్ఞానంతో కూడా శరీరం చాలించే సమయంలో మనం భగవంతుని ఎలా స్మృతి చేస్తామండి? భగవంతుడు ఒక్కరే, భగవంతుడు సత్యము, భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు సర్వాత్మలకి తండ్రి, భగవంతుడు జ్ఞాన సాగరుడు, భగవంతుడు పతిత పావనుడు, భగవంతుడు ఇంకా ఏమన్నారు ఇప్పుడు, దివ్య గుణాల సాగరుడు. ఇంత ఇంత క్లారిటీ ఇచ్చేది అల్టిమేట్ గా ఏం చెప్తున్నాడు? నీ దగ్గర ఉన్న పరిజ్ఞానం ద్వారా ఇన్ని కోణాలలో నిన్ను నీవు నిరూపించుకోగలుగుతావా? నీవు అనుకున్నది కరెక్టా తప్ప అనేది నిన్ను నీవు నిరూపించుకోగలుగుతావా? భగవంతుడు అంటున్నాడు, నేను నిరూపిస్తున్నాను, నేను ఒక్కడే భగవంతుడని నేను నిరూపిస్తున్నాను. చూడండి భగవాను వాచ, నేను ఒక్కడే భగవంతుడు, ఇంకెవరు భగవంతుడు కాదు. 33 కోట్ల మంది దేవీ దేవతలే. దేవీ దేవతలు భగవంతుడు కాదు. అదేవిధంగా ధర్మపితలు భగవంతుడు కాదు. సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు భగవంతుడు కాదు. వాళ్ళు మనుషులు. మనుషులు అనేవాళ్ళు మనకు సోదరులు అవుతారు. సోదరుడు భగవంతుడు ఎలాగవుతాడు? తండ్రి భగవంతుడు అవుతాడు. దేహదారులందరూ ఆత్మపరంగా మనకి సోదరుడు. సర్వమానవ సోదర భావము, వసుదైవ కుటుంబకము, యూనివర్సల్ బ్రదర్హుడ్. యూనివర్సల్ బ్రదర్హుడ్ అందరూ వచ్చేస్తారు. అందువల్ల సోదరుడు నుంచి మీకు వారసత్వం రాదు, తండ్రి నుంచి వారసత్వం. ఇది సైంటిఫిక్ ప్రిన్సిపల్. ఇదొక సైన్స్ అన్నమాట, రాయల్ సైన్స్, రాజవిద్య. అందుకనే అంతిమ సమయంలో మన పరమాత్మని గుర్తించాలి, దానికోసం ఇప్పుడు ప్రయత్నం అన్నమాట. అర్థమైందండి? అందుకనే 8వ అధ్యాయం 9వ శ్లోకం మనం చర్చించుకునే ముందు 8వ అధ్యాయంలో దాని ముందు శ్లోకం చూడండి ఒకసారి. అభ్యాస యోగయుక్తేనా అంటాడు. అలా వెనక్కి వెళ్తూ ఉండండి, మీ పుస్తకం దగ్గర ఉంది కదా. వెనక్కి వెళ్తుంటే చనిపోయే సమయంలో నీ మానసిక స్థితి ఎంత స్పష్టంగా ఉండాలంటే భగవంతుడు మిమ్మల్ని ఒడిలోకి తీసుకుని వెళ్ళిపోవాలి. ఆత్మపరంగా అలా వెళ్ళిపోయినప్పుడు భగవంతుడు క్యాచ్ చేసి, రానాయన బిడ్డ, నీవు వచ్చావు, ఖచ్చితంగా స్పష్టంగా అర్థం చేసుకుని వచ్చావు, నీవు నా ఒడిలోకి వస్తున్నావు అని అనే విధంగా మీకు భావన కలుగుతుంది ఆ టైంలో. అందుకే అభ్యాస యోగయుక్తే చేతస నా అన్యగామిన అన్నాడు. చేతస అంటే నీ మనస్సులో నేను తప్ప ఇంకెవరికి చోటు లేదన్నాడు. పరమం పురుషం, నేనెవరిని? పరమం పురుషం, పరమాత్మని, దివ్యం, దైవీ సంస్కారాలతో ఉన్నటువంటి వాడిని. దివ్యం యాతి పార్థ అనుచింతయన్, నిత్యము నన్ను చింతన చేయమన్నాడు. కానీ మనం ఏమన్నా డబ్బులు ఇవ్వన్నాడా? మనస్సు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోమన్నాడు. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో మీరు వినండి. ఇప్పుడు నేను ఈ శ్లోకం చదువుతాను 8వ అధ్యాయంలోని 9వ శ్లోకం.
కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేద్య సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్థాత్. ఇది శ్లోకం. ఒక్కొక్క డివైన్ క్వాలిటీని మనం అర్థం చేసుకుంటే భగవంతుని మించినటువంటి మనిషి ఇంకెవడు లేడు. దేవత కానీ, ధర్మపితలు కానీ, ఋషులు, మునులు, సాధులు ఎక్కడ కంపారిజన్లోకి రారు. కవిం అంటే ఏంటి? కవిం అంటే జ్ఞాని అంటే అన్నీ తెలిసిన వాడు అనమాట. కవి అంటే మన ఉద్దేశంలో ఇక్కడ ఉన్నటువంటి కవులు అది కాదండి. కవి అంటే ఏంటి? జ్ఞాని. ఆది మధ్యాంతాల జ్ఞానం ఒక భగవంతుడికే ఉందండి. సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చ. 10వ అధ్యాయం 32లో మొదటి మిస్టరీ ఏంటంటే సర్గ అంటే సృష్టి. ఈ సమస్త మానవ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం నాకు ఒక్కడికే తెలుసు. ఇలా ఎవరైనా చెప్పారు ఇప్పటికి వచ్చి? దేవతల్లో కానీ, ఋషులు మునుల్లో కానీ, ధర్మపితలు కానీ ఎవరైనా చెప్పారా నేనే భగవంతుడిని చెప్పారా? ఇంత ప్రూఫ్ ఇచ్చారా? కవి అంటే అదనమాట. కవి అంటే మామూలుగా మన కవి కాదు, కవయిత్రి కాదు. 7వ అధ్యాయం 26వ శ్లోకం తీసుకోండి ఒకసారి. ఏమన్నాడు? వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన అన్నాడు. నాకు సమస్త మానవ సృష్టి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానం ఉంది. అదే ఇంకొక శ్లోకం ఉంది. అహం ఆత్మ గుడాకేశ. మనం చర్చించుకున్నాం ఇప్పటికి. ఎందుకు చెప్తున్నానంటే పరిపూర్ణుడు అనమాట భగవంతుడు అనేవాడు. అహం ఆత్మ గుడాకేశ అనండి. అహం ఆత్మ గుడాకేశ అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ అని అన్నాడు. అక్కడ ఏది ఏ శ్లోకంలో వస్తుందండి? అది 15వ అధ్యాయంలోని 10వ అధ్యాయంలోని 20వ శ్లోకం వస్తుంది. శ్లోకాల నంబర్ ఎందుకు చెప్తున్నా, పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే నేను భగవాన్ ఉవాచ మాత్రమే చెప్తున్నాను. నేను నా సొంత ఉవాచ చెప్పడం లేదు. నేను ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయటం లేదండి. అహం ఆత్మ గుడాకేశ్ అంటే గుడాకేశ్ అంటే మత్తులో పడిపోయినావు, ఆయన కుంభకర్ణుడి నిద్రలో ఉన్నావు, మేలుకో, భగవంతుడి నేను వచ్చాను, నాకు సమస్త మానవ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం తెలుసును, ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను, నీ జీవితం మార్చడానికి చెప్తున్నాను. ఇదనమాట. 3 శ్లోకాలు చెప్పాను. 10:32 కవి అనే ఒక అక్షరాన్ని ఒక పదానికి 10:32 7:26 తర్వాత ఏం చెప్పానండి? 10వ అధ్యాయంలో 20వ శ్లోకం. నాకు ఒక్కడికే తెలుసు. ఇంత నిర్వచనం ఈ ప్రపంచంలో ఇంకెవరు కూడా ఇవ్వలేదు. రెండవ శక్తి లేదు. పురాణం అన్నాడు. నెక్స్ట్ ఒక్కొక్క గుణాన్ని నేను చర్చిస్తున్నాను. పురాణం అంటే ఏన్షియంట్, ఎటర్నల్. భగవంతుడికి జనన మరణ చక్రంలోకి రాడు కాబట్టి జననము లేదు, మరణము లేదు. జన్మించిన వాడు మరణిస్తాడన్నాడు. జాతస్య పితృవో మృత్యువో అన్న శ్లోకంలో 2వ అధ్యాయంలో 27వ శ్లోకం. భగవంతుడికి జన్మ లేదు కాబట్టి జనన మరణ చక్రము అవతల ఉంటాడు కాబట్టి ఈ యొక్క సర్వస్వము ఆయన తెలుస్తుంది అనమాట. అంటే అన్నీ తెలిసిన వాడి మాటలు మనం వినడం లేదు ఈ రోజున. ఏమీ తెలియని వాళ్ళ మాటలు మనం విని అదే చాలా సీరియస్ గా తీసుకుని ఆ విధంగా జీవితాన్ని గడిపిస్తూ ఉన్నాం. అర్థమైంది? ఎటర్నల్. కవిం పురాణం అనుశాసితారం. ఇక్కడ కొంచెం శాసిస్తున్నాడు అంటున్నాడు. భగవంతుడి కమాండ్మెంట్ అన్నమాట. ఎందుకు ఆ కమాండ్ అనేది ఎందుకు వాడాడు? శాసన అనే పదం ఎందుకు వాడాడు ఒక్కసారి గమనించండి. ఎందుకంటే తప్పదు. తండ్రి కూడా చూసి పిల్లలు మన లౌకిక ప్రపంచంలో కూడా పిల్లలు మన మాట వినలేదనుకోండి, ఒక్కొక్కసారి గట్టిగానే చెప్పాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడు లౌకికంలో అయితే కొట్టడం కూడా కొడుతుంటారు. అరే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవేంటి అని. ఇన్ని 574 శ్లోకాల సారాన్ని భగవంతుడు మన దృష్టికి తీసుకుని వస్తున్నాడు. మీరు అనుకున్నది భగవద్గీతలో మీరు అనుకున్నది ఏమీ నేను చెప్పలేదంటున్నాడు. అనుశాసితారం ఎందుకన్నాడు? మనం చెంపదెబ్బలు ఎందుకు వేసుకుంటున్నాం? తప్పు చేస్తున్నాను తండ్రి. సాష్టాంగ నమస్కారం ఎందుకు చేస్తున్నాం? తప్పు చేస్తున్నాను తండ్రి. ఏమండి? అదేవిధంగా తల వంచి నమస్కరిస్తున్నాము, తప్పు చేస్తున్నాను తండ్రి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ అని ఎందుకు చెప్తున్నాం? మనం మన స్వంతంగా మనం ఒప్పుకుంటున్నాం. భగవంతుడా, తెలిసో తెలియకో నా చేత తప్పు పనులు జరుగుతున్నాయి, పాపకార కృత్యాలు జరుగుతున్నాయి, దయచేసి నన్ను పాపాత్మగా వెళ్ళిపోతానని మనకు భయం వేస్తుంది, నన్ను రక్షించు, పుణ్యాత్మల లోకంలో పెట్టు నన్ను. అందరూ నా చుట్టూ పుణ్యాత్మలే ఉండాలి, అందరూ మంచి మాటలు చెప్పేవాళ్ళే ఉండాలి, చెడు మాటలు చెప్పేవాళ్ళు ఇప్పుడు దాకా నా జీవితాన్ని పాడు చేశారు తండ్రి అంటున్నాం. అందుకని భగవంతుడు అంటున్నాడు, నువ్వు నిజంగా సిన్సియర్గా నువ్వు ఆ మాటలు అంటున్నావా? యానికానిచ పాపాన్ని అని సిన్సియర్గా తల వంచి నమస్కారం చేస్తున్నావా? సిన్సియర్గా చెంపదెబ్బలు వేసుకుంటున్నావా? సిన్సియర్గా ప్రదక్షిణ చేస్తున్నావా? సిన్సియర్గా నువ్వు సాష్టాంగ నమస్కారం చేస్తున్నావా? నీలో సిన్సియరిటీ ఉంటే తక్షణమే పాపకృత్యాలు చేయకూడదు.
సంచిత పాపం మీద మనం ఫోకస్ చేయాలి కానీ మళ్ళీ కొత్తగానే పాపాలు చేస్తూ ఉంటానంటే ఇప్పుడు పుష్కరాలలో మనం మూడు మునకలు తీసుకున్నాం, పాప ప్రక్షాళన అయిపోయింది, మళ్ళీ పాపాలు చేయకూడదు కదా. ఇది సింపుల్ లాజిక్ కదండి. ఇక తర్కం అంటే ఇదనమాట, తర్కశాస్త్రం గీత. గీత తర్కశాస్త్రము, గీత యొక్క బిడ్డలు సర్వశాస్త్రమే శిరోమణి అనుకున్నప్పుడు సమస్త శాస్త్రాలన్నీ కూడా తర్కశాస్త్రాలు. మళ్ళీ ఇక నుండి నువ్వు పాపం చేయకూడదు, లేకపోతే నీ మాటకు విలువే ఉంది. భగవంతుడా నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను మూర్ఖుణ్ణి, నన్ను రక్షించు, నన్ను కాపాడు అనక్కర్లా. ఎందుకంటే నువ్వు అసలు పాప ప్రక్షాళన చేసుకోవడానికి సిద్ధంగా లేవు. కొత్తగా పాపాలు ఇంకా విపరీతమైన ధోరణిలో చేస్తున్న అర్థమే ఉందండి. మనిషివేనా, బుద్ధి ఉన్న మనిషివేనా అంటున్నాడు భగవంతుడు. కవిం పురాణ మనుషాసితారం అణోరణీయాంశం అన్నాడండి. నా యొక్క స్వరూపము బయట పెట్టాడండి. ఇప్పుడు ఈ శ్లోకంలో బయట పెట్టాడు. నా యొక్క స్వరూపము అణువు కంటే అణువైనటువంటిది అంటాడు. మీకు ఒక చిత్రం చూపిస్తాను, ఆయన స్వరూపాన్ని చిత్రం చూపిస్తాను మీకు. షేర్ స్క్రీన్ లో మీకు ఒక చిత్రం చూపిస్తాను. ఇదండి చిత్రం. మొత్తం అన్ని గుణాలు ఉన్నాయండి. ఏముందండి? కర్మల గతి తెలిసిన వాడు, గుణాల భాండాగారము, దివ్య దృష్టి విధాత, జ్యోతిర్బిందు స్వరూపుడు, మృత్యువు నుండి విడిపించువాడు, సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞాత, ఆనంద సాగరుడు, సుఖ దుఃఖాతీతుడు, బ్రహ్మలోక నివాసి, ఇలాగన్ని గుణాలు చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేను అణువు కంటే అణువైనటువంటి రూపము అంటున్నాడు. అణోరణీయాంశం అనుస్మరేద్య. మిమ్మల్ని ఏమైనా అడిగానా నేను? మిమ్మల్ని ఏదైనా మీ ఆస్తిపాస్తులు అడుగుతున్నానా? మీ ఇంట్లో ఉన్న బంగారం ఇమ్మని చెప్తున్నానా? ఏమంటే ధనం అడుగుతున్నానా నేను? ఏమడుగుతున్నాడు ఆయన? కేవలము నీ మనస్సులో నాకు చోటు ఇవ్వండి అంటున్నాడు. మన్మనాభవ మామేకం శరణం ప్రజ. తండ్రి బిడ్డల నుంచి ఏం అడగడండి. తండ్రి వీలైనంత వరకు తండ్రే ఇస్తాడు బిడ్డలకి. ఇప్పుడు లౌకిక ప్రపంచంలో కూడా బిడ్డల్ని ఏం అడగడు. నాకు 100 రూపాయలు ఇవ్వరా నాయనా, నాకు డబ్బులు లేవు అడుగుతాడు. తండ్రి అడగడు, లేకపోయినా అడగడు. తండ్రి అంటే అంత గొప్పవాడు అన్నమాట. అర్థమైందండి? అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? నీవు నన్ను మరచిపోవద్దు, నన్ను స్మృతి చేసుకో. అనుస్మరణ అంటే అదనమాట. స్మరణ అంటే ఏంటి? నన్ను గుర్తు చేయి నాయన, నన్ను మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. అనుస్మరేద్య. ఎందువల్ల మర్చిపోకూడదు? సర్వస్య ధాతారం. అందరినీ పోషించేవాడిని నేను. నువ్వు అందరి గురించి నువ్వేమనొద్దు. వాడు బాగోలేదు, వీడు బాగోలేదు, వీడు బాగోలేదు, వీడు, అందరి గురించి అందరి బాధ్యత చూసుకునేది నా బాధ్యత. అందరినీ పోషించే బాధ్యత నాది. సర్వస్య దాతారం. నా యొక్క రూపం ఏమిటి? అచింత్య రూపం అన్నాడు. అచింత్య రూపం అంటే ఇంద్రియాలకి గోచరింపనేటువంటి రూపము. అంటే ఈ 2 భౌతిక కళ్ళ ద్వారా నీవు చూడలేనటువంటి రూపం అచింత్య, ఇంద్రియాతీత రూపము. అర్థమైందండి? అచింత్య రూపం. ఆదిత్య వర్ణం అన్నాడు. ఆదిత్య వర్ణం అంటే ఏంటి? ఆ రూపము చాలా చిన్నదే, కానీ శక్తి ఎంతది అండి? ప్రపంచానికి మొత్తానికి సూర్యుడు ఏ విధంగా వెలుగునిస్తున్నాడు, మొత్తం ప్రపంచానికి వెలుగునిస్తున్నటువంటి సూర్యుడు అంటే మహాశక్తివంతుడు అంటాం కదా. అటువంటి శక్తి నాలో ఉంది, అంతకంటే గొప్ప శక్తి నాలో ఉంది. ఎందుకంటే ఇదివరకు మనం ఒక శ్లోకంలో చెప్పుకున్నాం కదా, ఇది ఆదిత్యగతం చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్యుమామకం అన్నాం కదా. ఇది ఆదిత్యగతం తేజో అంటే సూర్యుడికి తేజస్సు నేనే ఇచ్చాను, చంద్రుడికి తేజస్సు నేనే ఇచ్చాను. అర్థమైంది? అగ్ని కూడా తేజస్సు నా దగ్గర నుంచే వచ్చింది అంటున్నాడు కదా. వాళ్ళు అలాంటప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? అచింత్య రూపం, ఆదిత్య వర్ణం. నన్ను ఆ విధంగా అర్థం చేసుకుని ఆయన ఏదో జ్యోతి స్వరూపం అంటే ఏంటి, మనకేం కనబడటం లేదు అంటే, నేను నీకు కనబడతాను. ఎప్పుడు కనబడతానంటే నీలో ఉన్నటువంటి ఆత్మని నీవు చూసుకోగలిగితే, అనుభవం చేసుకోగలిగితే. పశ్చిమే యోగమైశ్వరం అన్నాడు కదా. అర్థమైందండి? ఆదిత్య వర్ణం అంటే అదనమాట. సూర్యకాంతి తేజోమయుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి, దివ్య గుణాల సాగరుణ్ణి. కవిం పురాణ మనుషాసితార మనోరణీయాంశం అనుస్మరేద్య సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్య వర్ణం. ఇన్ని ఎందుకు చెప్తున్నాడండి? ఆఖరిలో ఏమన్నాడు? తమసః పరస్తాత్ అన్నాడు. నాకు తమస్సు లేదు. తమస్సు అంటే ఏమిటి? నేను చీకటిలో లేను, అజ్ఞాన అంధకారములో లేను. నేను ఒక్కడినే సదా పరిపూర్ణంగా ఉంటాను.
సదా జ్ఞాన స్వరూపంగా ఉంటాను, సదా పావనంగా ఉంటాను, సదా త్రిగుణాతీత స్థితిలో ఉంటాను, ద్వంద్వాతీత స్థితిలో ఉంటాను, నాకు దేహము లేదు కాబట్టి ప్రకృతి అతీత స్థితిలో ఉంటాను. ఇన్ని లక్షణాలు నాకొక్కడికే ఉన్నాయి. నేనే ఈ సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాతను. తమసః పరస్థాత్ అన్నాడు. నాకు తమస్సు లేదు అని అన్నాడు. అర్థమైందండి? 11వ అధ్యాయంలో 12వ శ్లోకంలో ఏం చెప్పాడు? దివి సూర్య సహస్రస్య అన్నాడు. అక్కడ కూడా సూర్యుడితో పోల్చాడు. అంటే 1000 సూర్యుల వెలుగు కూడా నా కాంతికి సమానము కాదు అన్నాడు. అర్థమైందండి? ఇంకొక శ్లోకం 15, 12లో ఇది ఆదిత్యగతం తేజో మీకు చెప్పాను. అంటే భగవంతుడే నేను భగవంతుడిని. ఎందువల్ల భగవంతుడిని, ఏ కారణంగా మీరు నన్ను భగవంతుడిగా అర్థం చేసుకుని అంగీకరించాలి, దాని గురించి భగవంతుడు ఇన్ని ఎవిడెన్సెస్ ఇచ్చి మనకి తీసుకొని వస్తున్నాడండి. అర్థమైందండి? అందువలన ఒకసారి గమనించండి, భగవంతుడి ఒక శక్తి, భగవంతుడు ఆవిర్భవించాడు, సృష్టి మీద అవతరించాడు. ఇప్పటికే సుమారుగా 90 సంవత్సరాలు అయిపోయింది. కొన్ని లక్షల మంది ఆ విధంగా పరమాత్మ యొక్క ఉనికిని అర్థం చేసుకుని వారి యొక్క మార్గదర్శక మార్గంలో, వారు ఇచ్చినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఒకసారి ఈ శ్లోకాన్ని పుస్తకంలో ఏమి ఇచ్చారో చెప్పుకొని మనము ఈనాటి ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందాం. తదుపరి మరొక అద్భుతమైన శ్లోకంతో భగవంతుడు ఏ విధముగా ఏ విధంగా దివ్య గుణాల సాగరుడు, ఆయనకున్న స్పెషల్ గుణాలు ఏమిటి అంటే ఇతరులకు ఎవరికి దేవీ దేవతలకు లేనటువంటిది, ఈ విధంగా ధర్మపితలకు కానీ సాధువులు సన్యాసులు ఋషులు మునులు కానీ లేనటువంటి ప్రత్యేకమైనటువంటి దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చర్చించుకుంటున్నాము. దాని నుండి మనకి ఏమర్థం అవుతుంది? భగవంతుడు ఒక్కడే దివ్య గుణాల సాగరుడు అని అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, కవిం పురాణం అనుశాసితారం. జాగ్రత్తగా వినండి. సర్వజ్ఞుడును, సర్వజ్ఞుడు అంటే ఆది మధ్య అంతిమ సృష్టి మరియు మానవుల యొక్క భూత వర్తమాన మరియు భవిష్యత్తు కాలాల జ్ఞానం ఉంది. సర్వజ్ఞుడు అంటే అది ఇంగ్లీష్ లో ఒమ్నీజియంట్ అంటారు. సనాతన ధర్మాన్ని స్థాపన ఎవరు చేస్తారు? భగవంతుడే చేస్తాడు. సనాతన ధర్మము మనుషులు చేయరండి. మనం మనుషులు చేస్తారేమో అనుకుంటున్నాం, మనుషులు చేయరు, భగవంతుడు చేస్తాడు. భగవంతుడి మాట విన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ సనాతన ధర్మము అంటే సత్యత్రేత యుగాలలోకి అక్కడికి ఆ విధంగా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే తామసిక ప్రధాన సంస్కారాలను సాత్వికంగా మార్చుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ అడుగు పెడతారు. మిగతా వాళ్ళు రావడానికి అవకాశమే లేదు. ఇది భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, తిరుగులేని తిరస్కరించలేని సత్యం. సర్వజ్ఞుడును, సనాతనుడును, అందరినీ శాసించువాడును. శాసిస్తున్నాడు, తప్పదు. బిడ్డలు చెప్పిన మాట వినట్లే కదా. ఖబర్దార్, ఇప్పుడు లేకపోతే మరెప్పుడు లేదు. రేపటి రోజున నీవు భగవంతుడా అంటానికి అధికారం కోల్పోతున్నావు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుడా అంటాం కదా మనం మామూలుగా, రేపు అనలేము. ఎందుకంటే భగవంతుడు వచ్చి మంచి మార్గాన్ని చెప్తున్నాడు కదా. అర్థమైంది? అసతోమా సద్గమయ ఇవన్నీ అంటారండి, జ్ఞానులు అనరు. నేను అసత్య మార్గంలో ఉన్నాను తండ్రి, నేను అజ్ఞానమా అంధకారంలో తిరుగుతున్నాను, ఆ విధంగా అంటారండి. ఎందుకంటే ఇప్పుడు తెలుసుకున్నారు కదా. తెలుసుకున్న వాళ్ళు అనరు, తెలుసుకోని వాళ్ళు, తెలుసుకోవడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు కష్టంలో వచ్చినప్పుడు భగవంతుడా అంటారు. తర్వాత మళ్ళీ మర్చిపోతారు కష్టాలు తీరిన తర్వాత. అందరినీ శాసించు వాడును, అణువు కంటేను సూక్ష్మమైన వాడును. చెప్పారు కదా, తన యొక్క రూపం చెప్పాడు కదా. చివరికి నేను అనలైజ్ చేసిన తర్వాత భగవంతుడి యొక్క నామము, రూపము, దేశము, కాలము, గుణాలు, కర్తవ్యాలు, సంబంధము, ఇవన్నీ 7 కోణాలలో భగవద్గీతలో శ్లోకాలన్నీ మీకు చెప్పబోతున్నాను. అందులో ఎక్కడెక్కడ వస్తున్నాయో మీరు గమనించండి. ఇక్కడ ఏం చెప్పాడు? రూపం చెప్పాడు. అణువు కంటే అణువైనటువంటి రూపము అన్నాడు. తర్వాత కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. అణువు కంటేను సూక్ష్మమైన వాడును, అందరినీ పోషించు వాడును. ఈ రోజున మనం ఏంటంటామంటే ప్రపంచం మారాలండి, పొలిటికల్ వ్యవస్థ మారాలండి, పోలీస్ వ్యవస్థ మారాలండి, ప్రపంచం అంతా బ్రహ్మాండంగా అయిపోవాలి. అంతా మారితే నువ్వు మారడంలో గొప్పతనమే ఉంది. ఎవరు మారకపోయినా నేను మారతాననుకుంటే మీరు భగవంతుడి మార్గంలో పడ్డట్టు అన్నమాట. అందరినీ పోషించు వాడును, అచింత్య రూపుడును, సూర్యుని వలె నిత్య చేతన ప్రకాశ స్వరూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలు వాడును అయిన సచ్చిదానంద ఘన పరమేశ్వరుని స్మరించువాడు. అర్థమైందండి? భగవంతుడు అంటే అది. మన తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైన శ్లోకం తీసుకొని వస్తాను. ఈ విధంగా కొన్ని శ్లోకాల ద్వారా మీకు ఏమర్థం అవుతుందంటే భగవంతుడు ఒక్కరే దైవీ గుణాల సాగరుడు, దివ్య గుణాల సాగరుడు అనే విషయం పూర్తవుతుంది. తర్వాత
ఇంకొకటి 2 అంశాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్ట్రెయిట్ అవే భగవంతుని యొక్క సంపూర్ణ పరిచయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ డైమెన్షన్స్ లో మీకు అర్థం చేస్తున్నాను. ఎందుకంటే భగవంతుడి మీద నిశ్చయం కుదరాలని చెప్పి. అర్థమైందండి? ఆ విధంగా చాలా సులభంగా మీరు అర్థం చేసుకోవచ్చు. దానికి మీరు చేయాల్సిన ఒకటే ఒక్క పని ఏంటంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని సత్య మార్గంలో వెళ్ళాలి, వెళతాను అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో, ధృతి అంటున్నాడు చూసారా, సాత్విక ధృతి ఉన్నట్లయితే మీరు మీ యొక్క ప్రయాణము భగవంతుని యొక్క ప్రాప్తి చేసుకునే విషయంలో సఫలత పొందగలుగుతారు. ఇక్కడితో ఈ చర్చని ముగించుకుందాము. రాబోయే ఎపిసోడ్లో మరొక శ్లోకాన్ని, అదేవిధంగా కర్త అనేదైతే మనం ఇవాళ సాత్విక కర్తగా మనం అర్థం చేసుకున్నాం, అదేవిధంగా రాజసిక తామసిక కర్త, ఇవి కూడా మనం రాబోయే ఎపిసోడ్లో మనం చర్చించుకుందామండి. ఇంతవరకు సెలవు. తదుపరి ఎపిసోడ్ కలుసుకునేంత వరకు కూడా నమస్సు మాంజలి. లోకా సమస్త సుఖినో. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు భగవద్గీత భిన్న కోణాలను స్పృశించారు. గీత అంటేనే సందేశం. ఎవరి సందేశం? భగవంతుని సందేశం. అందుకే దాన్ని భగవద్గీత అన్నారు. ఈ సందేశంలో ఏ కోణాలు ఉన్నాయి, సర్వగుణ సాగరం ఎలా ఇంక్లూడ్ అయి ఉన్నది, సర్వగుణ సాగరం ఎట్లా దానిలో గుప్తంగా ఉన్నది, ఇవన్నీ చక్కగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.